విశ్వ హిందూ పరిషత్ సంస్థ అనేటువంటిది పురుడు పోసుకోకముందు హిందువులకి తాము హిందువులని లేకపోతే తమ హిందూ జాగరణ చేయాలని లేకపోతే హిందుత్వాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంలో కానీ ఆ జీవన విధానంలో లేవా? విశ్వ హిందూ పరిషత్ వల్లనే అది సాధ్యమవుతుంది అనేటువంటి మాట ఎందుకు అనుకున్నారు? హిందూ సమాజం పరాయి పాలనలో ఉండడం కారణంగా అది ఈ దేశం మీద ఎన్ని దాడులు జరిగినాయో మనకు తెలుసు. గజనీలు, గోరీలు, తుగ్లకులు, మొఘలులు, తురుష్కులు, బహుమనీలు, నిజాంలు, బ్రిటిషర్లు, డచ్చు, పోర్చుగీసు, ఆదిల్ షాలు, బీజాపూర్ సుల్తానులు, ఇట్లా ఎన్ని రకాలుగా ఈ దేశం మీద ఈ ధర్మం మీద జరిగినటువంటి దాడులు వేల సంవత్సరాలుగా జరగడం. తర్వాత ఒక పక్కన జిహాదీ తీవ్రవాదం 712వ సంవత్సరం మీదలో ప్రారంభమైనటువంటి ఈ జిహాదీ తీవ్రవాదం 2024లో కూడా కొనసాగుతుంది, మనం చూస్తున్నాం కదా. ఒక పక్కన జిహాదు పారించినటువంటి రక్తపాతం, మరో పక్కన మిషనరీలు పారించినటువంటి క్రుసేడ్ల రూపంలో పారించినటువంటి రక్తపాతం, విదేశీ సిద్ధాంతాలు, విదేశీ భావజాలం ఏదైతే ఉందో ఈ సమాజాన్ని విభజించినటువంటి విషయాలు మనం చూస్తే ఈ జాతి ఏం కోల్పోయిందో ఒకసారి మనం తెలుసుకోవాలి. ఒకనాటి గాంధార రాజ్యం ఇవాళ కాందహార్గా మారి ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశం నుంచి విడిపోయింది. ఒకనాడు రాముని కుమారుడు లవుడు ఏలినటువంటి లవపురం ఇవాళ లాహోర్గా పాకిస్తాన్ లోపల ఉండిపోయింది, ఈ దేశం నుంచి విడిపోయింది. గడిచిన నెల రోజుల నుంచి 2 నెలల నుంచి మనం చూస్తున్నాం. డాకేశ్వరి శక్తిపీఠం ఉన్నటువంటి ప్రాంతం బంగ్లాదేశ్గా ఈరోజు విడిపోయి ఉన్నది. డాకేశ్వరి నగరం ఢాకాగా మారిపోయింది. విభజిత భారతదేశం లోపల స్వాతంత్రం పేరు మీదన ఈ భారతదేశాన్ని మనం ముక్కలు చేసుకున్నాం కదా. ఈ దేశం లోపల మతం ఆధారంగా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసుకున్న తర్వాత కూడా ఎందుకు ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ 1964లో ప్రారంభం చేయబడ్డదంటే, ఏదైతే హిందూ సమాజం ఐక్యత ఉండి పోరాటాలు చేసినటువంటి ప్రతి సందర్భం లోపల తాత్కాలికంగా ఈ దేశం కొన్ని అపజయాలు చూడవచ్చు, కానీ ఈ దేశం ఎన్నడూ ఓడిపోలేదు. మనం ఒక తప్పుడు చరిత్ర చదువుకుంటున్నాం. వాడు వచ్చిండు ఈ దేశాన్ని ఓడగొట్టిండు, వీడు వచ్చిండు ఈ దేశాన్ని ఓడగొట్టిండు, వాడు పరిపాలించిండు, వీడు పరిపాలించిండు అని. ప్రపంచ చరిత్రలో అనేక సంస్కృతులు పుట్టినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఈ రోజుకు నువ్వు నేను హిందువుగా మిగిలి ఉన్నాం 1000 సంవత్సరాల దాడుల తర్వాత కూడా. కారణం ఏంటంటే ఈ జాతి ఎప్పటికప్పుడు పోరాటం చేసింది, విధర్మీయులను విదేశీ శక్తులను తరిమికొట్టింది. తాత్కాలికంగా కొన్ని అపజయాలు ఎదురుకావచ్చు, ఆ అపజయాలకు కారణం కూడా హిందూ సమాజంలో ఉన్నటువంటి బలహీనతలు. ఎప్పటికప్పుడు ఆ బలహీనతలను రూపుమాపి హిందూ సమాజాన్ని సంఘటితంగా చేసిన రోజున మళ్ళీ ఆ విదేశీ భావజాలాన్ని, ఆ మతోన్మాద భావజాలాన్ని దేశం నుంచి తరిమి కొట్టినాం.